హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. తమ్నైల్ చూసి వచ్చుంటారు కదా, నేను ఎందుకు వీడియో పోస్ట్ చేస్తున్నా అని చెప్పేసి. మనకు కొన్ని అంటే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉండకపోవచ్చు. ఏ టైంకి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఏ టైంకి షార్ట్స్ అప్లోడ్ చేయాలి, ఏ టైంకి షార్ట్స్ అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ రీచ్ వస్తుంది. దాని గురించి వీడియో చేద్దామని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను. లాస్ట్ వరకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా ఎంతో కొంత అవేర్నెస్ వస్తుంది. దాని వీడియో క్వాలిటీ గురించి మర్చిపోండి, కాసేపు ఇన్ఫర్మేషన్ వీడియో ఉందా లేదా అది చూసుకోండి. నెక్స్ట్ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో అప్లోడ్ చేస్తున్నాం కదా, డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలా, వీక్లీ వన్స్ అప్లోడ్ చేయాలా, 2-3 డేస్కి ఒకసారి అప్లోడ్ చేయాలా అని చెప్పి మనకు ఒక డౌట్ ఉంటుంది. దాని గురించి మీతో ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నా. 2-3 డేస్కి ఒకసారి అప్లోడ్ చేయాల్సిన పని లేదు. ఏ వీడియోకైనా మినిమం 24 అవర్స్ గ్యాప్ ఇచ్చి అప్లోడ్ చేయండి. ఎందుకంటే మనం అప్లోడ్ చేయగానే యూట్యూబ్ అందరికీ నోటిఫికేషన్స్ అయితే పంపించదు. మినిమం ఫస్ట్ ఒక 10 మెంబర్స్కి పంపిస్తుంది. 10 మెంబర్స్లో కనీసం మన వీడియో ఒక 5 మెంబర్స్ చూసినా సరే ఇంకో 5 మెంబర్స్కి పంపిస్తుంది అనమాట. సో అట్లా ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి నోటిఫికేషన్స్ వెళ్ళడానికి కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు పెట్టగానే 1 అవర్లో మిలియన్ వ్యూస్ అంటే రావు కదా. సో అందుకనే కొంచెం టైం టేకన్. నేను నిన్న అప్లోడ్ చేశాను వీడియో, ఈ రోజు వరకు 1K వ్యూస్ వచ్చినాయి. సో ఈ 1K వ్యూస్ రావడానికి ఒక 24 అవర్స్ అయితే మనకి టైం పట్టింది కదా. ఆ 24 అవర్స్లో మన నోటిఫికేషన్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. అప్పుడు రీచ్ అయినప్పుడు చూసేవాళ్ళు చూస్తాను, మన సబ్స్క్రైబర్స్. లేదు అని అంటే షార్ట్స్లలో వస్తూ ఉంటాయి కదా. సో దాంట్లలో వచ్చినప్పుడు కూడా కొంతమంది ఇష్టంగా చూస్తారు. దానివల్ల మనకు రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకటే రోజు 3-4 వీడియోస్ అప్లోడ్ చేసినామనంటే మాత్రం అసలు రీచ్ అనేది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు. అది షాడో బ్యాన్ కిందకి పడిపోతుంది. అప్పుడు 40-50 వ్యూస్ రావడం కూడా చాలా కష్టమైపోతుంది. మన వీడియో ఎవరికి సజెస్ట్ చేయదు యూట్యూబ్ ఫస్ట్. ఒక రోజు వీడియోస్ 10 వరకు అట్లా అప్లోడ్ చేసినాము అని అంటే ఖచ్చితంగా అది స్పామ్ కిందకి పడిపోతాయి అనమాట. స్పామ్స్ కిందకి పడిపోయినాయి అని అంటే రిపోర్ట్స్ కొట్టడం వల్లనో దేనివల్లనో ఇట్లా నాట్ ఇంట్రెస్టెడ్ ఇట్లా అని చెప్పి ఇప్పుడు మనకు కొత్త ఫ్యూచర్స్ వచ్చినాయి కదా. సో వాటి వల్ల మనకి రీచ్ కాదు కదా, కొన్ని రోజులు అయితే ఛానల్ ఎగిరిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఏ వీడియోకైనా 24 అవర్స్ టైం ఇచ్చి పెట్టండి. లాంగ్ వీడియోస్ వీక్లీ ట్వైస్ అప్లోడ్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకనంటే లాంగ్ వీడియోస్కి అంత తొందరగా రీచ్ రావాలని అంటే కొత్త వాళ్ళకి మాత్రం అస్సలే రాదు. మన లక్ బాగుండి 3 మంత్స్ లోపు 4 మంత్స్ లోపు మన వీడియోస్ ఏదో ఒకటి నచ్చి రీచ్ వస్తే చెప్పలేము, కానీ కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అయితే పడుతుంది. 10 మంది అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా అలా 3 చూస్తారు, 7 మెంబర్స్ వేస్ట్ అయిపోతాయి. అందుకని కొంచెం ఆలోచించుకొని మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా, దాంట్లో ఏది అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అంటే ఏ కంటెంట్ జనాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు, ఏ కంటెంట్ గురించి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ హ్యాష్ ట్యాగ్లో ఏమేమి పెట్టాలి, హ్యాష్ ట్యాగ్ వైరల్ యూట్యూబ్స్ అనో, లేకపోతే ఫుడ్డా, మీరు ఫుడ్ గురించి చేస్తే ఫుడ్, లేదు ఏమైనా కర్రీస్ చేస్తే కర్రీ, నార్మల్గా షాపింగ్కి వెళ్తే షాపింగ్, ఏమైనా డ్రెస్సెస్ తెచ్చుకుంటే డ్రెస్సెస్ గురించి, బ్యాంగిల్స్ తెచ్చుకుంటే బ్యాంగిల్స్ గురించి. సో అట్లా హ్యాష్ ట్యాగ్స్ చేస్తే ఏంటంటే మనకి యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్ మన సజెషన్స్కి ఇస్తుంది అనమాట. ఇప్పుడు మన వీడియోస్ ఇప్పుడు బ్యాంగిల్స్ అని సపోజ్ పెట్టుకున్నారు అనుకోండి, నేను బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను అని చెప్పి హ్యాష్ ట్యాగ్ బ్యాంగిల్స్ అని పెట్టుకున్నారు అనుకోండి, దానివల్ల ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు బ్యాంగిల్స్ అని కింద మనకి స్క్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు వాళ్ళకి నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియో కూడా చూస్తారు. సో అట్లా ఆ పర్పస్లో యూజ్ అవుతుంది అనమాట. హ్యాష్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా వీడియోస్కి అప్లోడ్ చేయాలి, లేదనంటే రీచ్ అంత మాత్రం ఉండదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, నైట్ 9కి పెడితే వ్యూస్ వస్తున్నాయి, 8కి పెడితే వ్యూస్ వస్తున్నాయి, ఏ టైంకి పెడితే వ్యూస్ వస్తున్నాయి, ఏ టైం నుంచి ఏ టైంకి మన పక్కన వాళ్ళ ఫోన్లలో మనం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటాము. ఖచ్చితంగా అదైతే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ సబ్స్క్రైబర్స్ రావాలని చెప్పి మన ఫ్యామిలీలో ఎవరితో ఒకరైతే యాడ్ చేసుకునే ఉంటాము. దాంట్లో చూడండి, మీరు వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తున్నాయా, టైం టేకన్ ప్రాసెస్లో నోటిఫికేషన్ వస్తున్నాయా, మీకు అర్థమైపోతుంది కదా ఆటోమేటిక్గా. ఏంటంటే యూట్యూబ్ మన నోటిఫికేషన్ పంపించడానికి టైం టేకన్ ప్రాసెస్ అది తీసుకుంటుంది. కాబట్టి మనం 24 అవర్స్ టైం ఇచ్చి చేస్తే ఇంకో వీడియో కూడా రీచ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒకటే రోజు 3 వీడియోస్ పెట్టిరనుకోండి, 3 వీడియోస్ ఎవరు చూడరు. 3 వీడియోస్ కంటే ఎక్కువ పెడితే అసలు నోటిఫికేషన్సే పంపదు. ఏవైనా డైలీ 3 వీడియోస్కి మాత్రమే యూట్యూబ్ నోటిఫికేషన్స్ పంపిస్తుంది. 5-6 అట్లా పెడితే మాత్రం నోటిఫికేషన్స్ పోవు. సో అందుకనే ఆలోచించి పెట్టండి, షెడ్యూల్ పెట్టుకోండి. ఈ టైంకి అప్లోడ్ చేసిన రేపు కూడా ఈ టైం కంటే ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా తర్వాత అప్లోడ్ చేస్తా అట్లా అని చెప్పి డైలీ ఆ టైం పెట్టుకున్నారనుకోండి,
అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా అలవాటు పడిపోతారు. ఓ అక్క ఈ టైంకి వీడియోస్ పెడుతుంది, ఓ పర్లేదు ఈ టైంకి వాళ్ళ వీడియోస్ వస్తాయి అని చెప్పి ఒక ఇంటెన్షనల్గా ఉండిపోతాయి అన్నమాట. ఇప్పుడున్న ఈ జనాల పరిస్థితి ఎట్లుందంటే ఈ క్రింజ్ వీడియోస్, నార్మల్గా అసలు అన్నెసెసరీ టాపిక్స్, కామెడీ వీడియోస్, అసలు వాళ్ళని చూసి ఎగతాళి చేసుకునే వీడియోస్ అయితే ఎక్కువ రీచ్ వస్తుంది అనమాట. మనలాగా హోమ్లీగా చేసుకోవడం, లేకపోతే ఏదో ఒక యూస్ఫుల్ వీడియోస్ చేసుకోవడం వల్ల దానికి పెద్ద వాళ్ళకి ఏం అవసరం లేదు కదా, జస్ట్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటే సరిపోతుంది. దానివల్ల మనకి పెద్ద రీచ్ రాదు. జెన్యూన్గా చెప్పాలంటే జెన్యూన్ సబ్స్క్రైబర్స్ మనకే ఉంటారు. ఎప్పుడు మనల్ని వదిలిపెట్టి పోరు వాళ్ళు. మన టాపిక్ కానీ మన గురించి కానీ ఇంట్రెస్ట్ ఉండి వస్తారు కాబట్టి, దానివల్ల మనల్ని వదిలేసి పోరు కాబట్టి మనం ఎట్లాంటి వీడియోస్ చేసినా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు వీడియోస్ చేసుకుంటూ వెళ్తే, వాళ్ళతో పాటు ఇంక కొంతమంది మనలాంటి మైండ్ సెట్ ఉండేవాళ్ళు, మనలాగా అర్థం చేసుకునే వాళ్ళు, మన వీడియోస్ నచ్చేవాళ్ళు మన దగ్గరకు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. సో దానివల్ల మనకి రీచ్ ఎక్కువ వస్తుంది అనమాట. కొంచెం టైం టేకన్ ప్రాసెసే, కానీ ఏం కాదు, చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. 1 ఇయర్ పట్టవచ్చు, 2 ఇయర్స్ పట్టవచ్చు, గట్టిగా మాట్లాడితే 1 మంత్ కూడా పట్టవచ్చు. 1 మంత్లో మనకి రీచ్ కూడా రావచ్చు, తెలీదు. లేదు అని అంటే 3 ఇయర్స్ కూడా పట్టవచ్చు. మనకు ఓపిక, మన ఓపికతో టెస్ట్లో పెడతా అంటారు అనమాట యూట్యూబ్. దాన్ని మనం ఫాలో అవ్వకుండా వెళ్ళిపోయినామని అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే రీచ్ వస్తుంది. మన వీడియోస్ అవతల వాళ్ళకి నచ్చినాయి అని అంటే మనల్ని ఎవ్వరు ఆపలేరు, వాళ్ళని కూడా ఎవ్వరు ఆపలేరు. ఖచ్చితంగా రీచ్ అనేది ఉంటుంది, కాకపోతే కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అనమాట. ఎప్పుడో 3 ఇయర్స్ కింద పెట్టిన వీడియోకి ఇప్పుడు 1 lakh వ్యూస్ వచ్చినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎప్పుడు ఏ టైంలో జనాలకు ఏమి నస్తాయో తెలియదు కాబట్టి మనం వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే వెళ్ళిపోవడం మన బాధ్యత. దట్స్ ఇనఫ్. ఇంతవరకు ఈ వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా ఒకరికి షేర్ చేయండి. అంటే తెలుసుంటుంది కదా ఎవరికో ఒకరికి, ఇట్లా నార్మల్గా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే అసలు ఏ టైంకి పెట్టాలో తెలియక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇట్లాంటి వీడియోస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఇంకెట్లాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మరి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మాట్లాడుతున్నావు నీకే వ్యూస్ రావట్లేదు అని అంటారా? నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 months అవుతుంది. సో నాకు వ్యూస్ అయితే నాకు బెటర్గానే వస్తున్నాయి. ఇంతకంటే నేను మోరల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేను. నేను జాబు, నా లైఫ్ అంటే నా ప్యాషన్ 2 ముందు పెట్టుకొని నడుస్తున్నా కాబట్టి నేను యూట్యూబ్ మీద ఫోకస్ ఎక్కువ చేయలేకపోతున్నాను. దానివల్ల నాకు వ్యూస్ రావట్లేదు. గట్టిగా కూర్చొని నేను ఒక 1 month గట్టిగా ట్రై చేస్తే నాకు వ్యూస్ అవే వస్తాయి ఖచ్చితంగా.